హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఈజ్ రసం పొడి ప్రిపరేషన్ అన్నమాట. నేను 1 మంత్కి ఒకసారైనా రసం పొడి ఇలా చేసి పెట్టుకుంటాను. మనకు కావాల్సినప్పుడు యూస్ చేసి 1 మంత్ వరకు కూడా ఈ రసం పొడి అనేది చెడిపోదు, బూజు పట్టదు, చాలా బాగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే ట్రై చేసుకుంటా. మనం ఇంట్లోనే రసం పొడి ప్రిపరేషన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఫస్ట్ కావాల్సినవన్నీ చూద్దాం. చూడండి, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, ధనియాలు లేకుంటే ధనియాల పొడి తీసుకున్నాం, అదేం పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. కొంచెం మిరియాలు, కొన్ని మెంతులు, కొంచెం దాల్చిన చెక్క తీసుకుని, ఇవన్నీ రసం పొడి కావాల్సినవి. తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడయ్యాక మనం తీసుకున్న 1/2 కప్పు కందిబ్యాళ్ళను ప్యాన్లో వేసి గోరువెచ్చగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలన్నమాట. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత మనము శనగబ్యాళ్ళు తీసుకొని ఆ శనగలను మనం దానిలో వేసేసి మళ్ళీ అవి కూడా కొంచెం అవి రెండింటిని కలిపి లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించాలి. అలాగే కొద్దిసేపు అలానే గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేయడం వలన మనం రసం పొడికి మంచి టేస్ట్ చూడండి. అట్లా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. దాంట్లో కాశ్మీరీ ఎండుమిర్చి వాడతారు. మన దగ్గర ఒకవేళ ఉంటే కాశ్మీరీ ఎండుమిర్చినైనా వాడచ్చు మనం. తర్వాత నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర కూడా మనకు అరుగుదలకు చాలా మంచిది. జీలకర్ర చూస్ చేయడం కూడా చాలా మంచిది. జీలకర్ర వేసినాం. జీలకర్రను కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించాం. తర్వాత మెంతులు వేసేసి మెంతులను కూడా వాటన్నిటిని కలిపి వేయించాలి. తర్వాత చూడండి, అట్లే మొత్తం కదుపుతూ లో ఫ్లేమ్లోనే వేయిస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకుని మిరియాలు వాటితో పాటు వేసి అన్నీ కలిపేసి దూరగా వేయించాలి. అన్నిటిని ఏవి మాడకుండా వేయించాలి. మనకు ఒకవేళ కావాలనుకుంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని అన్నీ వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కలిపి వేయించడం వల్ల ఒకదాని స్మెల్ అంతా స్మెల్ అంతా ఒకే చోటనే ఉండి మంచిగా టేస్టీగా వస్తుంది రసం పొడి. తర్వాత దాల్చిన చెక్క, ఇది మంచి ఫ్లేవర్ కోసం యూస్ చేస్తాం, చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. దాల్చిన చెక్క వేయడం కూడా మంచిదే అనమాట ఈ రసం పొడిలో. వీటన్నిటిని దూరగా వేగిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనము పచ్చి కరివేపాకుని తీసుకొని కడిగి ఆరబెట్టిన తర్వాత దాన్ని తీసుకుంటే మంచిది. తడి అనేది ఏం లేకుండా తీసుకోవాలన్నమాట. తడి ఉంటే మనకి రసం పొడి అనేది పాడవుతుంది త్వరగా. కాబట్టి ఎండబెట్టిన కరివేపాకు తీసుకొని వాటిని కూడా దాంతో దూరగా వేయించాలి. అన్నిటినీ కలిపి వేయించి తర్వాత మనకు ఆ కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించాలి. అంటే కరివేపాకు కూడా వేగాలి కదా. చూడండి, అట్లా 1 by 1 అయినా వేయించవచ్చు, లేకుంటే మనం అన్నీ ఒకటేసారి కలిపేసి వేయించవచ్చు అనమాట. మీరు కూడా ఈ రసం పొడిని చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 month వరకు కూడా చెడిపోకుండా బాగుంటుంది. కరివేపాకు చూడండి, అట్లా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించాలి. ఎండుమిర్చి కూడా చూడండి బాగా వేగిపోయింది. అట్లా మొత్తం అన్నీ వేయించడం వలన చాలా మంచిది, బాగుంటుంది. ఇంకా అన్నీ వేయించాక కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అది చూడండి, చల్లారనిచ్చిన తర్వాత మనం మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మిక్సీ జార్లో, ప్లేట్లో ప్లేట్లో అయితే అది ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి త్వరగా అందుకే ప్లేట్ తీసుకున్నా. ప్లేట్లో అవన్నీ వేయించినటువన్నీ ప్లేట్లో వేయడం వల్ల త్వరగా చల్లారుతాయని అట్లా వేసినాను అనమాట. ఎందుకు అట్లా వేసినారు అనుకోవచ్చు, అందుకే చూడండి. ఎందుకంటే ప్లేట్ కూల్గా ఉంటుంది కదా. ఇంకా తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించినటువన్నీ తీసుకొని, తర్వాత మా ధనియాలు లేనప్పుడు ధనియాల పొడినైనా చూస్ చేసుకోవచ్చు. ఆ ధనియాల పొడి ఇంట్లో వేసినది అనమాట, కొంచెం యాడ్ చేసిన ధనియాల పొడిని. తర్వాత దాంట్లోకి కొంచెం టెక్స్చర్ కోసం పసుపును యాడ్ చేస్తాం. చూడండి, 1/2 స్పూన్ పసుపును కానీ నెక్స్ట్ మూత పెట్టేసి మిక్సీ పట్టేసి మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టేయాలన్నమాట. ఎటువంటి బరక అనేది లేకుండా ఎంత ఫైన్గా పౌడర్ వస్తే అంత ఫైన్గా మిక్సీకి పట్టేయండి. చూడండి ఎంత బాగుందో. మనం ఏమనుకుంటాం, ఇంట్లో చేసినది బయట చేసినలా కలర్ ఉండదు అనుకుంటాం, కానీ కలర్తో కాదు ఇంపార్టెంట్, మనకు టేస్ట్తో ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మనం ఇంట్లో చేసుకునేది చాలా మంచిది, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, రసం పొడి ప్రిపరేషన్ ఇది చాలా సింపుల్, ప్రతి ఒక్కరు ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ అన్ని నేను డైలీ చేస్తుంటా. చూడండి నా ఛానల్ని అందరూ.
ఇలాంటి రసం పొడి చేసుకోండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ ఈ రసం పొడిని ట్రై చేయండి. నేను ఒక 8 కంటైనర్లో ఈ రసం పొడిని వేసేసుకొని స్టోరేజ్ చేసుకుంటాను. దీనివల్ల గాలి అనేది ఏది లోపలికి వెళ్ళకుండా టైట్గా ఉండే బాక్స్ని చూస్ చేసుకోవాలి. అలాంటి బాక్స్ని చూస్ చేసుకోవడం వలన ఈ రసం పొడి అనేది చెడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా రసం పొడిని 1 మంత్కి ఒకసారి ట్రై చేస్తాను. మీకు ఈ రసం పొడి రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.